మార్చి 8వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల తరువాత 4 సంఘటనలు జరుగు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. పోతూ ఉన్నాయి. ఈ ధనస్సు రాశి వారికి మార్చి 8వ తారీఖు శనివారం రోజున ఎలాంటి 4 సంఘటనలు జరగబోతూ ఉన్నాయి? ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది? ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ధనస్సు రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎక్కువగా పొలిటీషియన్ లక్షణాలను కలిగి ఉంటారు. అలానే ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయపాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఇలా మంచి లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారి గుణం అంటే చాలా మంచి లక్షణాలు ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి. ఇక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. గృహిణీలకి అంటే కొంతమందికి ధనస్సు రాశిలో జన్మించినటువంటి కొంతమందికి శుభం, మరికొంతమందికి అశుభం అంటే మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఏదనుకున్నా ఖచ్చితంగా సాధించి తీరుతారు. అంటే పట్టుదల భావం ధనస్సు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. నూతన ప్రయత్నాలు అనేవి ఏవైనా సరే విజయవంతమవుతాయి. పనులు ప్రారంభిస్తారు. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. అంటే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి నిర్ణయాన్ని కూడా స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్భాటాలకు వ్యయం ఖర్చు చేస్తారు. అంతేకాకుండా పాత్రల్లో మార్పులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం 3:40 తరువాత ఖచ్చితంగా 4 సంఘటనలు జరుగుతాయి ధనస్సు రాశి వారికి. అలానే వీరు 10 మందికి సాయం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. గంభీరత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. న్యాయాన్ని కలిగి ఉంటారు. తీర్పులను అధికంగా చెబుతూ ఉంటారు. న్యాయ తీర్పుని చెప్పడంలో వీరు చాలా ముందుంటారు. ఏదైనా సరే తీర్పుని ఎక్కువగా చెబుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు. అయితే వీరు నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. పొలిటీషియన్ వంటి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు, అంటే ఈ సమయంలో గోచారం అనేది చాలా అనుకూలిస్తూ ఉంది. తద్వారా వీరు జీవితంలో పై స్థాయికి ఎదగగలుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనస్సు రాశి వారు వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీరికి జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. కష్టానికి, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు జీవితంలో అనుకున్నది సాధించడం కోసం ఎంతో తపన పడుతూ, ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. కష్టం అనేది ఖచ్చితంగా వీరికి చుట్టూరా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఎదిరించి మరి ముందుకు సాగిపోతారు ధనస్సు రాశివారు.
ఎంతటి కష్టం ఎదురైనా సరే ఎక్కడా కూడా వీరు ఆగిపోరు. వీరి యొక్క అంటే గోల్స్ కానీ లేదా వీరి యొక్క లక్ష్యాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా ఆపివేయరు వీరి యొక్క ప్రయత్నం. కనుక ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ధనస్సు రాశి వారు పొరపాటున కూడా ఎవరితో గొడవలను పడకూడదు. గొడవలు పడటం వల్ల మీరు నష్టపోయే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక మీరు పొరపాటున కూడా ఎవరితో గొడవలు అనేవి పడకూడదు. అలానే మీరు మాటను అదుపులో పెట్టుకోవాలి. నోరు జారకూడదు. ఆఫీస్లో కొలీగ్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క పై అధికారులు కూడా ప్రశంసించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారికి. దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. హార్డ్ వర్క్ చేయటం అంటే హార్డ్ వర్క్ ఎంతైతే చేస్తారో అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతేకాకుండా ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి 4 సంఘటనలు ఏం జరుగుతాయో తెలుసుకుందాం. ఏదైనా పాత గొడవలు కానీ పాత సమస్యలు కానీ మీకు ఉన్నట్లు అయితే గనక వాటి నుండి ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అంతేకాదు మీకు దూర ప్రయాణం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పటి నుండో ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని విదేశాలలో సెటిల్ అవ్వాలి అని ఇక ఈ రాశి వారికి రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. దానితో పాటు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మొండి బాకీలు వంటివి కూడా వసూలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే ఈ రాశి వారికి ఖచ్చితంగా గోచారం అనేది అనుకూలిస్తుంది. గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో అంటే అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇక ఈ విధంగా 4 మంచి సంఘటనలు అయితే ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి జరుగుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన వచ్చేసి నవగ్రహాలను పూజించండి. లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామివారిని పూజించండి. ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయండి. తద్వారా మీరు ఇంకా ఏదైతే అంటే సాధించాలి అనుకుంటున్నారో, గొప్ప స్థాయిలో ఉండాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ గొప్ప స్థాయిలో ఉంటారు. సాధించాలి అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు కూడా. ఇక ఇలా మీరు శనీశ్వరుని అంటే నవగ్రహాల చుట్టూ పూజించటం వల్ల శని దోషాలు శని బాధలు సైతం తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయని. ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కనుక ఎంత శ్రమిస్తే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది. అంకిత భావంతో పనులు పూర్తి చేయండి. అప్పుడు విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది. గోచారం అనుకూలిస్తూ ఉంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.